హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, వన్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్ గ్లిమ్స్ ఇన్ మై లైఫ్. దిస్ ఈజ్ వన్ మోర్. యాక్చువల్గా ఆ రోజు ఫుల్ బిజీ డే అనమాట. నాకు ఫుల్ హెడేక్ ఉండే, బట్ హ్యావ్ టు టేక్ వ్లాగ్ అని చెప్పి నేను వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఆల్సో జున్ను కూడా కొంచెం త్వరగా లేచింది రోజు, తనకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. నా దగ్గర ఇడ్లీ బ్యాటర్ ఉంది. ఇడ్లీ బ్యాటర్తో కొంచెం మట్టి అయితే వేసేసాను మా హస్బెండ్కి. మా జున్ను కూడా మార్నింగ్ ఇడ్లీయే తీసుకుంటుంది అనమాట, ఇడ్లీ విత్ మిల్క్. సమ్ టైమ్స్ ఇలాగా స్ప్రౌటెడ్ రాగి తీసుకుంటుంది. ఈరోజు స్ప్రౌటెడ్ రాగి చేస్తున్నాను. ఇదైతే తనకు చాలా ఇష్టం. డాక్టర్స్ చెప్పారనమాట, ఇలాగ రాగి అనేది మన బేబీస్కి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ బోన్ హెల్త్ అనేది చాలా బాగుంటుందని చెప్పి. సో ఇదైతే నేను స్ప్రౌటెడ్ రాగి తీసుకున్నాను. ఎవరైతే 7 months నుంచి బేబీస్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఇదైతే ట్రై చేయండి, వాళ్ళ హెల్త్కి చాలా మంచిది అనమాట. మా జున్నుకు కూడా ఫేవరెట్ ఇది, చాలా బాగుంటుంది. ఇందులో మనం బనానా యాడ్ చేసుకోవచ్చు అండ్ గీ కూడా యాడ్ చేస్తాను నేను. సాల్ట్ అండ్ షుగర్ ఇంకా యాడ్ చేయట్లేదు. కొంచెం సాల్ట్ ఏదైనా ఆఫ్టర్నూన్ ఫుడ్లో యాడ్ చేస్తాను తప్ప షుగర్ అయితే అసలు ఇవ్వట్లేదు అనమాట. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బేబీస్ కూడా చాలా ఇష్టపడతారనమాట. అండ్ ఈరోజు నా లంచ్కి వచ్చేసి నేను 2 రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1 రెసిపీ ఈజ్ మై ఫేవరెట్, 1 రెసిపీ ఈజ్ మై హస్బెండ్స్ ఫేవరెట్ అనమాట. పొటాటో మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను, ఇది నాకు చాలా ఇష్టం. అండ్ పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అది మా హస్బెండ్కి ఇష్టం అనమాట. ఇక్కడ చూసారే కదా, నేను ఆయిల్ అనేది కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. రిఫైన్డ్ ఆయిల్ అనేది మనకి మంచిది కాదు హెల్త్కి అని చెప్పి రీసెంట్గా మేము దీనికి షిఫ్ట్ అయ్యాము. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది యూజ్ చేయండి, చాలా మంచిది హెల్త్కి. దట్టు చాలా బాగుంది, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కర్రీస్ అవి మంచి ఫ్లేవర్గా ఉంటాయి. ఇక్కడ పొటాటో మిల్ మేకర్ కర్రీకి చాలా సింపుల్, నేను ఏ కర్రీ అయినా చాలా సింపుల్గా చేసేస్తాను. లైక్ యూట్యూబ్లో చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవడం అనేది చేయను అనమాట. నాకు ఎలా వచ్చు నా ఓన్ స్టైల్లో ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తామా లేదా అంతే. కానీ కర్రీ కూడా లాస్ట్కి చాలా టేస్టీగా వస్తుంది. ఇది యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కుకింగ్ చేయలేదు, ఆఫ్టర్ మ్యారేజ్ నేను చేయడం. సో నాకు వచ్చిన వేలో నేను చేసుకుంటాను. దట్టు మంచి ఫ్లేవర్గా కూడా చేస్తాను అనమాట, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను పొటాటో మిల్ మేకర్ కర్రీ అనేది లైక్ ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసి కొంచెం మసాలా పేస్ట్ యాడ్ చేశాను. అండ్ పొటాటోస్ కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దానివల్ల మనకి కర్రీ అనేది ఫాస్ట్గా రెడీ అవుతుంది. దెన్ ఆఫ్టర్ దాన్ని కొంచెం హాట్ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ మిల్ మేకర్ కూడా కొంచెం హాట్ వాటర్ వేసి కొంచెం సోప్ చేసుకున్నామంటే చాలా మెత్తగా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా మసాలా పేస్ట్, నేను మసాలా పేస్ట్ 1 weekకి ప్రిపేర్ చేసుకుంటా. దట్టు మీకు వన్ ఆఫ్ ద టిప్ చెప్తాను. మసాలా పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మిక్సీలో వేస్తాం కదా, అప్పుడు హాట్ వాటర్ బాగా బాయిల్ అయిన హాట్ వాటర్తో పేస్ట్ చేసుకోండి. అది ఎంత సాఫ్ట్గా వస్తుందో తెలుసా. అది 1 week కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ పాలకూర పప్పు వచ్చేసి నేను డిఫరెంట్గా చేస్తున్నా. ఫస్ట్ పప్పు అయితే కుక్ చేసేసుకుంటా. దెన్ ఆఫ్టర్ మన పాలకూర అండ్ చిల్లీస్ కొంచెం ఆనియన్ వేసి మళ్ళీ 2 whistles పెట్టి కుక్ చేస్తానమాట. అండ్ చిల్లీ పౌడర్ కూడా డైరెక్ట్గా పప్పులో వేయను, తాలింపులో వేసుకుంటాను. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇక్కడ చూసారా, పప్పులోని మనం ఇలాగ చిల్లీ పౌడర్ తాలింపులో వేసామంటే దాని టేస్ట్ అనేది ఫుల్ ఎన్హాన్స్ అవుద్ది. నేనైతే ఏ పప్పు అయినా ఇలాగే చేస్తాను. మోస్ట్ ఫేవరెట్ అనమాట మా హస్బెండ్కి నేను చేసే పప్పు అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫుల్ రెసిపీ కావాలంటే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మన రెసిపీస్ వచ్చేసి రెడీ అయిపోయినాయి, అవి కూడా సూపర్ వచ్చినాయి అనమాట. ఈ మిల్ మేకర్ పొటాటో కర్రీ అయితే వెజ్ బిర్యానీలోకి అయితే సూపర్ ఉంటుంది. ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళకైతే మోస్ట్ ఫేవరెట్ అయిపోతుంది. టేస్ట్ కూడా ఎమ్మీ వచ్చింది, ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. పాలకూర పప్పు అయితే ఇంక చెప్పక్కర్లేదు, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే పప్పు తినరో చిన్నపిల్లలు వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ అయిపోతుంది. అండ్ ఆల్సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.